వెల్కమ్ టు మరకురుక్షేత్రం. నేను పావని. ముందుగా మరకురుక్షేత్రం ప్రేక్షకులకి, దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుండి మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారింది. ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు దేశాన్ని పాలించే హక్కు పొందారు. ఈ సందర్భంగా మన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుని రాజ్యాంగ నిర్మాతలు అందించినటువంటి విలువలను గౌరవిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఇది భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పాఠశాలల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో మన దేశాన్ని గౌరవిస్తూ జెండాని ఎగరవేస్తారు. అలాగే ప్రతిపక్షం ప్రజాపక్షం అనే రీతిగా దూసుకుపోతున్నటువంటి ఛానల్ మరో కురుక్షేత్రం ఛానల్లో ఈ రోజు దేశ స్వాతంత్ర సమరయోధుల్ని స్మరిస్తూ మలిదశ ఉద్యమకారులు, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు శ్రీ డాక్టర్ ఇస్లాముద్దీన్, అలాగే సిఓ ఖలీల్, యూటీ మిర్రర్ పత్రిక సౌత్ ఎడిటర్ కిరణ్ చైతన్య, ప్రముఖ వ్యాపారవేత్తలు అరవింద్ రెడ్డి, లోహిత్ రెడ్డి తదితరులు ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మరో కురుక్షేత్రం ఎండి డాక్టర్ ఇస్లాముద్దీన్ జెండాను ఆవిష్కరించారు. ఇది ఇవాల్టి మరో కురుక్షేత్రం న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.